హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాస్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ ఆల్రెడీ విన్నదే కానీ ఎందుకో మళ్ళీ చెప్పాలనిపించింది. నిజం అబద్ధం అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకరోజు అబద్ధం నిజాన్ని అడిగిందట. అరే, మనం ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అని అడిగింది. ఇదేంటి తేడాగా ఉంది అని అనుకుంది నిజం. వద్దులే అంది. అబద్ధం నచ్చ చెప్పింది. చెయ్యు, ఒకసారి ట్రై చేయి, బాగుంటుంది అని చెప్పింది. అబద్ధం చెప్పిన మాటను విని నిజమే అనుకొని తన చేతితో నీళ్లను తాగి సరే అని బట్టలు విప్పేసింది. నిజం అబద్ధం కలిసి స్నానం చేస్తున్నారు. నిజం తన ముఖం రుద్దుకునే వేళలో నిజం తాలూకా బట్టలు తీసుకొని అబద్ధం తప్పించుకొని బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసేసింది. అబద్ధం బయట నిజంలాగా సమాజంలో తిరుగుతుంది, ఎంతో గౌరవం పొందుతుంది. నిజం తాలూకా బట్టలు వేసుకున్న అబద్ధాన్ని అందరూ నమ్మారు, చూశారు, గౌరవించారు. సమాజంలో మంచి గౌరవం లభించింది అబద్ధానికి. కానీ నిజం లోపలే ఉండిపోయింది. ఎటూ వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది. ఎలాగో అలాగా తప్పించుకొని బయటికి వచ్చేసరికి నిర్వస్త్రంగా ఉన్న తనని చూసి అందరూ హేళన చేశారు, అగౌరవించారు. అంతే, నిజం ఇక మళ్ళీ బయటకు రాలేదు, అక్కడే ఉండిపోయింది. ఇంకోసారి ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఒక చిన్న స్టోరీ, నిజం ఇంకా అబద్ధం గురించి. ఇది చాలామంది జీవితాల్లో జరిగే ఉంటుంది. అది అబద్ధమని ఒప్పించలేక, నిజాన్ని చెప్పలేక నానా తంటలు పడతారు. ఇలా అబద్ధం లాంటి మనుషులు మన చుట్టూ ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా?